ఇప్పుడు మనం ఈ క్లాస్లో వ్యతిరేకార్థక పదాలు మరియు ప్రకృతి వికృతులు పార్ట్ 3లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా వ్యతిరేక పదాలు చూద్దాం. కావాలి, వద్దు, మంచి, చెడు, వింటాడు, వినడు, అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వెలుగు, చీకటి, అపకారం, ఉపకారం, ధర్మం, ఆధర్మం, సత్యం, అసత్యం, మర్యాద, అమర్యాద, సంతోషం, దుఃఖం, సహజం, అసహజం లేదా సహజ, అసహజ. ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట. పండితుడు, పామరుడు, ఇది ఒకటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అంటే మిగతా అన్నీ కూడా ఈజీ వేలో ఉంటాయి, కానీ ఇలాంటివి కొంచెం చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ఇలాంటి బిట్లే టెట్ అండ్ డిఎస్ఎల్ అడుగుతాడు. పండితుడు, పామరుడు, సరసం, విరసం, అదృష్టం, దురదృష్టం, విద్య, అవిద్య, పుణ్యం, పాపం, సద్గుణం, దుర్గుణం, సద్గుణం, దుర్గుణం, ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, అన్యాయం, న్యాయం, సుఖం, దుఃఖం, సామాన్య, అసామాన్య. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 6th క్లాస్లో వ్యతిరేక పదాలు అనేవి అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. కానీ పండితుడు అనగా పామరుడు అని వ్యతిరేకం, అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క వ్యతిరేక పదార్థాల్లో. నెక్స్ట్గా మనం చూసినట్లయితే ప్రకృతి వికృతులు చూద్దాం. ఈ ప్రకృతి వికృతులు ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించాలి. ఇవి చూడటానికి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ఆహారము, వగేరం, ఆహారము, వగేరం. ధర్మము, దమ్మం, ధర్మము, దమ్మం. ప్రాణము, పానం, ప్రాణము, పానం అన్నమాట. నెక్స్ట్ కథ, 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 కథ. సంతోషము, సంతసం, సంతోషము, సంతసం. శ్రీ, సిరి, శ్రీ, సిరి. తర్వాత దీపము, దివ్వె, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్టు.